ఆ జిల్లాలో బీజేపీ పరిస్థితి చాలా దయనీయంగా మారిందట. రోజురోజుకి బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని బహిరంగంగానే నాయకులు విమర్శించుకుంటున్నారట. నాయకులు పార్టీ కార్యాలయాలకే పరిమితం అవుతున్నారని గుసగుసలు కూడా వినబడుతున్నాయట. పవర్ ఉన్నా ఏం చేయలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉండిపోతున్నారట. ఎందుకు ఆ జిల్లాలో బీజేపీ పరిస్థితి అలా తయారైంది? లెట్స్ వాచ్ ద స్పెషల్ స్టోరీ. కామారెడ్డి జిల్లా బీజేపీకి ఒక ప్రత్యేకత ఉంది. ఇద్దరు ఉద్దండులను ఓడించి కామారెడ్డి ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట్రమణారెడ్డి గెలుపొందారు. ఎన్నో ఆశలతో రాజకీయాల్లోకి వచ్చానంటూ, జిల్లా అభివృద్ధి చేస్తానంటూ సొంత మేనిఫెస్టోతో ప్రజలకు హామీలిచ్చారు. దీంతో కామారెడ్డి జిల్లా ప్రజలు మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిలను కాదని వెంకట్రమణారెడ్డికి పట్టం కట్టారు. కానీ వెంకట్రమణారెడ్డి ప్రస్తుతం పార్టీ వ్యవహారాల పట్ల కొంత అసంతృప్తితో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో గెలిచిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదే విధంగా ఉందని బహిరంగంగానే విమర్శలు చేశారు. క్షేత్రస్థాయిలో బీజేపీ పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందని, ఎవరూ కూడా క్షేత్రస్థాయిలో తిరగటం లేదని అంటున్నారు ఎమ్మెల్యే కాటిపల్లి. పార్టీ కార్యక్రమాలు ప్రజల వరకు వెళ్లడం లేదని ఆరోపించారు. నాయకులు పార్టీ ఆఫీసులకే పరిమితమవుతున్నారని విమర్శించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు కేవలం పార్టీ ఆఫీసుల్లో కూర్చుని కార్యక్రమాలు నిర్ణయిస్తున్నారని, గ్రౌండ్లోకి దిగడం లేదంటూ చెప్పుకొచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కనీసం కలిసి కూర్చోవడం లేదని, వారి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు ఎమ్మెల్యే కాటిపల్లి. వెంకట్రమణారెడ్డి కేసీఆర్, రేవంత్ రెడ్డి వంటి ఉద్దండులను ఓడించి గెలిచారు. ఆయన గెలుపులో స్థానిక సమస్యలపై పోరాటం, సామాన్య ప్రజలతో మమేకం కావడం ప్రధాన పాత్ర పోషించాయి. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వం కూడా కేవలం ఆఫీసుల్లో ప్రణాళికలు రూపొందించకుండా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన కోరుకుంటున్నారు. వెంకట్రమణారెడ్డి వ్యాఖ్యలు పార్టీకి ఒక హెచ్చరికగా భావించాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర నాయకత్వంపై ఆధారపడకుండా స్థానిక నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో బలంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తేనే బీజేపీ తెలంగాణలో మరింత బలపడుతుందని కాటిపల్లి భావన కావచ్చు. ముఖ్యంగా లోక్సభ, త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు పరిశీలకులు.